ఈరోజు మేము ఏమడుగుతున్నాం? శ్రీధర్ బాబు గారు, మేము ఏమడుగుతున్నాం? ఈరోజు మీరు ఐటీ సెక్టర్లో ఉన్నారు, ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చిళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉండి నేను ఐటీ శాఖ మంత్రి అని చెప్తారు కదా, నేను మేధావిని, నేను ఐటీ శాఖ మంత్రిని, కేటీఆర్ ఏం తీసుకొచ్చిండు హైదరాబాద్ కంపెనీలు అంటారు కదా. ఒక్కసారి గచ్చిబౌలి ఫ్లైఓవర్లు, రాయదుర్గ్లో ఉన్న ఫ్లైఓవర్లకి చూడండి, ఐటీ కంపెనీలు మీకు కనబడతాయి. ఒక్కసారి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, లేకుంటే ఆ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ పోండి శ్రీధర్ బాబు గారు, మీకు అక్కడ కంపెనీస్ కనబడాయా? కేటీఆర్ గారు తెచ్చిన కంపెనీస్ ఎన్ని? ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం, ఈ రాష్ట్రంలో బీటెక్ పాస్ అయ్యే ఒక సంవత్సరానికి 5 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తే, కేటీఆర్ గారి హయాంలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో మెజార్టీ విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ రంగంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూలలో ఉన్న విద్యార్థులు అక్కడనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో జాబ్ చేయాలని చెప్పేసి ప్రతి డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఐటీ కంపెనీలు మూతపడిపోయినాయి. ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏదైతే కేటీఆర్ గారి స్వయం కృషితోని, కేటీఆర్ గారి పట్టుదలతోని ప్రతి డిస్ట్రిక్ట్న ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించి అక్కడనే ఉద్యోగాలు చేయాలి. ఎక్కడికో హైదరాబాద్కి వచ్చే అవసరం లేదు. హైదరాబాద్కి వచ్చి మీరు ఉద్యోగం చేసే అవసరం లేదు. మీ ప్రాంతంలోనే మీరు ఉద్యోగాలను చేయాలని చెప్పేసి ఆ రోజున ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతోని మారుమూల గ్రామంలో కూడా ఐటీ కంపెనీ స్థాపించే విధంగా చర్యలు చెప్పిన కేటీఆర్ గారి కాదా? ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి ఇవ్వడం సాధ్యం కాదనే కదా ఐటీ రంగాన్ని ఇంకా గొప్పగా మెరుగుపడేలా తీర్చిదిద్దింది. ఈ రాష్ట్రానికి, ఈ హైదరాబాద్ నగరానికి ఎన్నో ఐటీ కంపెనీలను తెచ్చింది. ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదని చెప్పేసే కదా ఈరోజు ఐటీ రంగంలో చాలా మంది విద్యార్థులు, ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు ఎక్కడనో హైదరాబాద్ మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థి కూడా ఈరోజు ఐటీ సెక్టార్లో జాబ్ చేస్తున్నారంటే దానికి గర్వకారణం